Hi friends, very good morning. Welcome to SLNS Tell. వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనము ఈరోజు క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. మనము నిన్నటి క్లాస్ చూసుకుంటే చూడండి, మనము ఇప్పటి వరకు వెస్టర్న్ చాళుక్యాస్ కంప్లీట్ చేసుకున్నాము. తర్వాత ఈస్టర్న్ చాళుక్యాస్, వెంగి చాళుక్యాస్ కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ వేములవాడ చాళుక్యాస్ కంప్లీట్ చేసుకున్నాము. తర్వాత ముడిగొండ చాళుక్యాస్ కంప్లీట్ చేసుకున్నాము. నౌ ఇట్ ఈస్ ద టైమ్ టు డిస్కస్ అబౌట్ కళ్యాణి చాళుక్యాస్. ఓకే, సో మనము ఈరోజు క్లాసు కళ్యాణి చాళుక్యాస్ గురించి నేర్చుకుందాం. ఓకే, చూడండి, ఒక డైనాసిటీ గురించి మనము నేర్చుకుంటున్నాం అంటే ఆ డైనాసిటీ ఎలా స్టార్ట్ అయింది, ఎటువంటి సందర్భాలలో ఆ డైనాసిటీ స్టార్ట్ అయింది, ఇవన్నీ మనము ఫోకస్ చేయాలి. తర్వాత స్టార్టింగ్ నుంచి డైనాసిటీ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ నుంచి కింగ్స్ ఎవరున్నారు, వారికి శత్రువులు ఎవరున్నారు, మిత్రులు ఎవరున్నారు, సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరున్నారు, ఇవన్నీ మనము నేర్చుకోవాలి. ఎందుకంటే మన తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ స్పెషాలిటీ అదే. మనకి క్వశ్చన్స్ అనేది ఏ కార్నర్ నుంచి అయినా మనకి రావచ్చు. కాబట్టి మనము అన్ని అంశాలు క్లోజ్గా అబ్జర్వ్ చేసుకొని చదువుకుంటే మనకి మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా? సో లెట్ us స్టార్ట్ టుడేస్ క్లాస్. మనము ఈరోజు కళ్యాణి చాళుక్యాస్ నేర్చుకుంటున్నాం. కళ్యాణి చాళుక్యాస్ స్టార్ట్ చేసుకుంటున్నాము. ఓకేనా? రైట్. ఇప్పుడు ఈ కళ్యాణి చాళుక్యాస్ ఆల్రెడీ మన ఈ చాళుక్యన్ ఏజ్లోనే అన్ని కింగ్స్లలో ఈ కళ్యాణి చాళుక్యాస్ యొక్క డిస్కషన్ మనకి అక్కడక్కడ వచ్చింది. కానీ వీరి చరిత్రలో వీరి యొక్క స్పెషాలిటీ ఏంటిది అనేది కూడా మనము నేర్చుకోవాలి. ఓకే, ఈ కళ్యాణి చాళుక్యాస్ చూసుకుంటే 973 to 1157 AD వరకు వీళ్ళున్నారు కళ్యాణి చాళుక్యాస్. ఇప్పుడు ఈ కళ్యాణి చాళుక్యాస్ తెలంగాణ ప్రాంతానికి ఎట్లా నాయకత్వం వహించినారు, మన తెలంగాణకి ఎంత ఇంపార్టెన్స్ ఉన్నది అనేది మనము సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూగా అర్థం చేసుకోవాలి. ఓకే, సో మనం ఇప్పుడు స్టార్ట్ చేసుకుందాం. ఈ కళ్యాణి చాళుక్యాస్ దక్షిణ భారతదేశంలో అతి ముఖ్యమైన రాజులు, కింగ్స్ ఎవరు ఉన్నారని మనము లిస్ట్ అవుట్ చేసుకుంటే ఈ కళ్యాణి చాళుక్యాస్ కూడా వారి యొక్క ప్రస్తావన తప్పకుండా వస్తుంది. అది మనకి హిస్టోరియన్స్ చెప్తున్నారు. అదే మన తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ కూడా అదే మనకి ఆ సబ్జెక్ట్ కూడా మనకి స్పష్టంగా అర్థమయ్యేటట్టు మనకి నేర్పిస్తుంది. ఇక్కడ మన కళ్యాణి చాళుక్యాస్ వారి యొక్క శాసనాలు, వారు వాడుతున్న లాంగ్వేజ్ ఇవన్నీ చూసుకుంటే కన్నడలోనే ఉన్నది. కానీ మనకి పోయెట్ ఈ మేరుతుంగాచార్యులు ఏం చెప్తున్నారంటే ఇప్పటికి వారి యొక్క శాసనాలు, వారి యొక్క భాష, వారి యొక్క లాంగ్వేజ్ కన్నడలో ఉన్నప్పటికీ దే బిలాంగ్స్ టు తెలంగాణ అని మనకి ఈ మన మేరుతుంగాచార్యులు చెప్తున్నారు అనమాట. ఓకే, ఈవెన్ తో దేర్ ఇన్స్క్రిప్షన్ ఇస్ ఇన్ కన్నడ అండ్ దే రూల్డ్ మోస్ట్ ఆఫ్ కర్ణాటక, దే బిలాంగ్స్ టు తెలంగాణ అని మనకి చెప్తున్నారు. సో ఇట్లా మనం ఇప్పుడు స్టార్ట్ చేసుకుందాం కళ్యాణి చాళుక్యాస్ది. ఎట్లా అంటే వీరి యొక్క వర్క్స్, మన మేరుతుంగాచార్యుల యొక్క వర్క్స్ చూసుకుంటే ప్రబంధ చింతామణి అండ్ రసమల ప్రబంధం రాసుకుందాం ఇట్లా. ఓకే, ఫస్ట్ ఈ వారి యొక్క వర్క్స్ ఏంటిదంటే ప్రబంధ చింతామణి, ప్రబంధ చింతామణి ఇదొక వర్క్ అనమాట, రిటర్న్ బై మన మేరుతుంగాచార్యులు, ప్రబంధ చింతామణి. ఇంకొకటి ఈ రసమల ప్రబంధం. నెక్స్ట్ రసమల ప్రబంధం. ఈ ప్రబంధ చింతామణి అండ్ రసమల ప్రబంధం రిటర్న్ బై ఎవరు అంటే మేరుతుంగాచార్యులు. ఇట్లా మనము నీట్గా రాసుకుంటే మనకి సబ్జెక్ట్ గుర్తుంటుంది. మేరుతుంగాచార్యులు. ఓకేనా? రైట్. ప్రబంధ చింతామణి ఇట్లా అండర్లైన్ చేసుకుందాం.
తర్వాత రసమల ప్రబంధం. ఓకేనా, రైట్. ఈ ప్రబంధ చింతామణి తర్వాత ఈ రసమల ప్రబంధం గురించి చాలా డిస్కషన్ వస్తుంది మనకి. ఓకే, ఇట్లా మనం రాసి పెట్టుకుందాం. తర్వాత ఈ కళ్యాణి చాళుక్యాస్ గురించి దే ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ వెస్టర్న్ చాళుక్యాస్. ఓకే, కళ్యాణి చాళుక్యాస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ Western Chalukyas. They are also called as Kalyani Chalukyas are also called as Western Chalukyas. Okay, they are also called as Western Chalukyas. They belong to Badami Chalukya dynasty. They belong to Badami Chalukya డైనాసిటీ. ఓకేనా, ఇట్లా మనము సబ్జెక్ట్ నేర్చుకోవాలి. వెస్టర్న్ చాళుక్యాస్ బిలాంగ్ టు బాదామి చాళుక్య డైనాసిటీ. తర్వాత ఇప్పుడు వీరి యొక్క ఎనిమీస్ ఎవరు అనేది డిస్కస్ చేసుకుందాం. రాష్ట్రకూటాస్ అన్నమాట. ఓకే, ఈ రాష్ట్రకూటాస్ని చాలా ఇబ్బంది పెట్టిన కింగ్. రాష్ట్రకూటాస్ని ఎప్పటికప్పుడు వారి యొక్క ఐడియాలని, వారి యొక్క స్టెప్స్ని అనేది ఎప్పుడప్పుడు ఆపిన కింగ్ని. సింపుల్గా చెప్పుకోవాలంటే రాష్ట్రకూటాస్ని కంట్రోల్లో పెట్టింది ఏ కింగ్ మన చరిత్రలో అంటే తైలప్ప II. ఓకే అని మనం గుర్తుపెట్టుకోవాలి. తైలప్ప II ఈ మన కళ్యాణి చాళుక్యాస్ ఒక ఫౌండరు. ఈ తైలప్ప II ఈ రాష్ట్రకూటాస్ని కంట్రోల్లో పెట్టిండు, రాష్ట్రకూటాస్ని ఓడించిండు అని మనకి తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ ద్వారా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఓకేనా, ఇది మన వెస్టర్న్ చాళుక్యాస్. కళ్యాణి చాళుక్యాస్ బిలాంగ్ టు వెస్టర్న్ చాళుక్యాస్, ఆల్సో కాల్డ్ యాజ్ బాదామి చాళుక్య డైనాసిటీ. ఓకేనా, తర్వాత వీరి యొక్క క్యాపిటల్ చూసుకుందాం. క్యాపిటల్, వీరి యొక్క ఫస్ట్ క్యాపిటల్ మన కళ్యాణి చాళుక్యాస్ ఒక ఫస్ట్ క్యాపిటల్ ఏంటిదంటే మాన్యకేట. ఓకే, మాన్యకేట. వీరి యొక్క ఫస్ట్ క్యాపిటల్ ఏంటిదంటే మాన్యకేట. తర్వాత కళ్యాణి ప్లేస్ నెక్స్ట్ వాళ్ళు లేటర్ దే మేడ్ కళ్యాణి యాజ్ ద క్యాపిటల్ అండ్ క్యారీడ్ ఆన్ దే రూల్ ఫ్రమ్ దేర్. ఓకే, ఫస్ట్ క్యాపిటల్ వచ్చేసి మాన్యకేట. తర్వాత నెక్స్ట్ క్యాపిటల్ ఏంటిదంటే కళ్యాణి. ఇట్లా మనము గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ క్యాపిటల్ మాన్యకేట, నెక్స్ట్ కళ్యాణిని వారు క్యాపిటల్గా చేసుకొని వారి యొక్క రాజ్య పాలన అనేది కంటిన్యూ చేసుకున్నారని మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఓకే, దే రూల్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై తైలప్ప II. ఓకే, ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి, మీకు అర్థమైపోయి ఉండాలి. ఫౌండర్ ఎవరు అంటే తైలప్ప II. ఇప్పుడు మనము తైలప్ప II గురించి నేర్చుకుందాం. ఓకే, ఈ తైలప్ప గురించి మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో అక్కడక్కడ మనకి డిస్కషన్ వచ్చింది, కానీ ఇన్ డీటెయిల్గా ఇక్కడ మనం నేర్చుకుందాం. స్టెప్ బై స్టెప్, పాయింట్ టు పాయింట్ అనేది ఇక్కడ నేర్చుకుందాం. తైలప్ప II. ఓకే, హూ ఈస్ తైలప్ప II? ఫౌండర్ ఆఫ్ కళ్యాణి చాళుక్యాస్. ఓకే, హూ ఈస్ తైలప్ప II అంటే తైలప్ప II ఈస్ ది ఫౌండర్ ఆఫ్ కళ్యాణి చాళుక్యాస్. మన తైలప్ప II ఎప్పుడు ఉన్నాడంటే చూడండి 973 to 997 AD. ఓకేనా, 973 to 997 AD. ఓకే, ఈయన మన తైలప్ప II గురించి మనము ఎట్లా స్టార్ట్ చేసుకోవాలంటే అప్ టు 957 AD వరకు మన తైలప్ప II రాష్ట్రకూటాస్ యొక్క ఫిడేటరీ అనమాట. ఓకే, రాష్ట్రకూటాస్ యొక్క ఫిడేటరీ. He belongs to the dynasty of సత్యాశ్రయ భీమరసు. ఓకే, సత్యాశ్రయ భీమరసు మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో నేర్చుకున్నాం కదా తైలప్ప II గురించి. ఆ తైలప్ప II he belongs to సత్యాశ్రయ భీమరసు who ruled హన్మకొండ area as a feudatory of the Rashtrakuta. ఓకే, మనకి ఇట్లా క్వశ్చన్ రావచ్చు. he belongs to which dynasty అంటే సత్య
శ్రేయ సత్యాశ్రయ భీమరసు సత్యాశ్రయ భీమరసు అన్నమాట. ఓకే, Tailapa II belongs to the dynasty of Satyashraya Bhimarasu, who ruled Hanmakonda area as a feudatory of the Rashtrakutas. He was the son of Vikramaditya IV and Bonta Devi. Okay, మన Tailapa II ఎవరు అంటే he is the son of Vikramaditya IV. Okay, Vikramaditya IV and Bonta Devi. Okay, Bonta దేవి. ఓకేనా, Tailapa II ఫాదర్ ఎవరు విక్రమాదిత్య IV, మదర్ ఎవరు అంటే బొంతాదేవి. ఇట మనము గుర్తుపెట్టుకోవాలి, రైట్. తర్వాత బొంతాదేవి వాస్ చెడి ప్రిన్సెస్ అన్నమాట. బొంతాదేవి ఎవరు అంటే చెడి, షీ బిలాంగ్స్ టు చెడి అన్నమాట, చెడి ప్రిన్సెస్. ఓకే, అయితే మన Tailapa II ఏం చేసిందంటే ఈ చెడి ప్రిన్సెస్ వాళ్ళ మదర్ చెడి ప్రిన్సెస్ కదా, Tailapa might have secured their help in overthrowing the Rashtrakutas. అంటే ఈ వారి యొక్క రిలేటివ్స్ యొక్క మదర్ నుంచి వస్తున్న రిలేటివ్స్ యొక్క హెల్ప్ తీసుకొని రాష్ట్రకూటాస్ని ఓడించింటూ Tailapa అని మనకి తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ ద్వారా స్పష్టంగా తెలుస్తుంది. ఓకే, తర్వాత మన Tailapaki మహామండలేశ్వర అనే టైటిల్ ఉంది. ఈ మహామండలేశ్వర అనే టైటిల్ ఏం చెప్తుందంటే ఈ టైటిల్ నుంచే మనకి ఏమర్థం అవుతుందంటే చూడండి, Tailapa II రాష్ట్రకూటాస్ని ఓడించిండు అని మనకి తెలుస్తుంది. ఇక్కడ మనకి కర్కా II కింగ్ కర్కా II గురించి కూడా తెలుస్తుంది. ఇక్కడ మనం రాసుకుందాం, కర్కా II. ఈ కర్కా II ఎవరు అంటే లాస్ట్ రాష్ట్రకూట కింగ్. కర్కా II ఎవరు అంటే లాస్ట్ రాష్ట్రకూట కింగ్. ఈ కర్కా IIని మన Tailapa II డిఫీట్ చేసిందని తెలుస్తుంది. ఓకే, అప్పుడు సుప్రీం పవర్ ఒక కింగ్ను ఓడించినాక మన Tailapa IIకి సుప్రీం పవర్ అనేది వచ్చేసింది. అదే ఈ కళ్యాణి చాళుక్యాస్ని ఎస్టాబ్లిష్ చేసిండు అని మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఓకే, ఇక్కడ మన కింగ్కి చాలా టైటిల్స్ ఉన్నాయి. ఓకే, ఆ టైటిల్స్ ఏమేమి ఉన్నాయంటే చూడండి, మన కింగ్కి 1 by 1 డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ టైటిల్ ఏంటిదంటే మన Tailapa IIకి టైటిల్స్ ఉన్నాయి. ఆ టైటిల్స్ ఏంటిదంటే ఫస్ట్ టైటిల్ వచ్చి మహా సమంతాధిప. ఇట్లా మనం టైటిల్స్ గుర్తుపెట్టుకోవాలి. మహా సమంతాధిప ఇది ఫస్ట్ టైటిల్. తర్వాత ఇంకొక టైటిల్ ఉంది చాళుక్య రామ. నెక్స్ట్ టైటిల్ ఏంటంటే చాళుక్య రామ, ఇదొక టైటిల్. ఇంకొక టైటిల్ ఉంది సత్యాశ్రయ కుల. ఇంకొక టైటిల్ ఏంటంటే చూడండి సత్యాశ్రయ కుల అనే టైటిల్ ఉంది. తర్వాత ఇంకొక టైటిల్ చూసుకుంటే అదేంటిదంటే సత్యాశ్రయ కుల, ఇది తిలక, సత్యాశ్రయ కుల తిలక. నెక్స్ట్ టైటిల్ అహవమల్ల. నెక్స్ట్ టైటిల్ ఏంటిదంటే అహవమల్ల. ఇంకొక టైటిల్ ఉంది పృథ్వీ వల్లభ. మనకి ఇట్లా క్వశ్చన్ రావచ్చు. టైటిల్స్ గురించి కంపల్సరీ మనకి క్వశ్చన్ వస్తుంది. ఆల్రెడీ మనకి ప్రీవియస్ క్వశ్చన్స్ చూసుకుంటే, క్వశ్చన్ పేపర్స్ చూసుకుంటే కింగ్స్ యొక్క టైటిల్స్ సంబంధించిన క్వశ్చన్స్ చాలా వచ్చినాయి. ఇట్లా మనము టైటిల్స్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ మన Tailapa యొక్క కాంటెంపరీ ఎవరు, ఈయన టైంలో ఎవరున్నారంటే చూడండి, ఇక్కడ మనం రాసుకుందాం. ఈయన యొక్క కాంటెంపరీ గురించి కంపల్సరీ మనము డిస్కస్ చేసుకోవాలి. చోళా ఎంపరర్ రాజరాజ వాస్ హిస్ కాంటెంపరీ. ఇక్కడ రాసుకుందాం, చోళా
emperor, Chola emperor, Rajaraja Chola, Raja Chola was his కాంటెంపరీ అన్నమాట. అంటే ఆ టైంలోనే ఈయన కూడా ఉన్నాడు. కాంటెంపరీ అంటే ఆ టైంలోనే, మన కింగ్ టైంలోనే ఈయన కూడా ఉన్నాడు అని మనకి తెలుస్తుంది. ఓకే, తైలప్ప టూ యొక్క కాంటెంపరీ ఎవరు అంటే రాజరాజ చోళ అని మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఓకే, తర్వాత ఇక్కడ మనకి హనుమకొండ క్యాపిటల్, with Hanmakonda as capital and ruling over western Telangana. ఓకే, చూడండి వారి యొక్క పూర్వీకుల నుంచి వస్తున్నది అని మనకి ఆల్రెడీ నేర్చుకున్నాము. అదే ఏంటిదంటే ఈ తైలప్ప టూ మన వెస్టర్న్ తెలంగాణని రూల్ చేసిందని తెలుస్తుంది. ఓకే, అండర్ ది ఫ్యూడేటరీ ఆఫ్ రాష్ట్రకూటాస్, వారి యొక్క శాసనాల ద్వారా తెలుస్తుంది. ఇదే మనకి ఈ ప్రబంధ చింతామణి అండ్ రసమల ప్రబంధం ద్వారా కూడా మనకి ఏం మెసేజ్ వస్తుందంటే చూడండి, ఈ ప్రబంధ చింతామణి అండ్ రసమల ప్రబంధం ద్వారా మన తైలప్ప వెస్టర్న్ తెలంగాణని రూల్ చేసిండు అని తెలుస్తుంది. సో హీ ఈస్ ద హెడ్ ఆఫ్ తెలంగాణ. ఓకే, తైలప్ప టూ ఈస్ ద హెడ్ ఆఫ్ తెలంగాణ అని కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. తర్వాత నెక్స్ట్ ఇంకా డీటెయిల్గా మనము వెళ్తే ఈ తైలప్ప గురించి, తైలప్ప వైఫ్ ఎవరు అంటే జక్కవ, దట్ వైఫ్ ఆఫ్ తైలప్ప టూ, షీ ఈస్ ది డాటర్ ఆఫ్ కర్కాటు అన్నమాట. ఓకేనా, తైలప్ప మనం ఇక్కడ రాసుకుందాం. తైలప్ప యొక్క వైఫ్ ఎవరు అంటే జక్కవ. ఓకే, జక్కవ, she is the daughter of Jakkava, wife of Tailappa II. Okay, Jakkava, wife of Tailappa II. Jakkava, wife of Tailappa II. Okay, she is the daughter of Karkatu, the last king of Rashtrakutas. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది అంటే ఈ ఈజీగా వారి యొక్క రాష్ట్రకూటాస్ని ఓడించగలిగిండు మన కింగ్ తైలప్ప అని తెలుస్తుంది. కింగ్ స్ట్రాంగ్ ఉంటేనే వారి యొక్క ఆపోజిషన్ కింగ్ అనేది వాళ్ళ డాటర్ నుంచి మ్యారేజ్ చేసిందని కూడా మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ మనం ఇంకా ఇన్ డీటెయిల్గా వెళ్తే మన ఇన్ ద నార్థన్ రీజియన్ ముంజరాజా ద పరమర కింగ్ వాస్ హిస్ ఎనిమీ. ఓకే, ఇంకా ఈ రాష్ట్రకూటాస్ కాకుండా మన తైలప్ప ఎనిమీ ఎవరు అంటే చూడండి, నార్థన్ రీజియన్లో ముంజరాజా ఉన్నాడు. ఓకే, ముంజరాజా ఎవరు అంటే ద పరమర కింగ్, ద పరమర కింగ్ ముంజరాజా. ఓకే, ముంజరాజా వాస్ హిస్ ఎనిమీ. ఎవరు ఎనిమీ? తైలప్ప ఎనిమీ. ఓకే, ఇప్పుడు ఈ ముంజరాజా ఎనిమీ అని మనం రాసుకున్నాం కదా, అంటే ముంజరాజా కూడా మన తైలప్ప టూ మీద చాలా అటాక్స్ చేసిండని కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. చాలా సందర్భాలలో చాలా యుద్ధాలు అనౌన్స్ చేసి చాలా దండయాత్రలు చేసిండు. కానీ ఎన్నిసార్లు దండయాత్ర చేసినా మనకి ఎన్నిసార్లు అంటే ఒక 16 times మన తైలప్ప మీద దండయాత్ర చేసిండు. చేసిన ప్రతిసారి తైలప్ప ఈ ముంజరాజుని ఓడించింది అనేది మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఓడించడమే కాదు, ఆయనని జైల్లో కూడా పెట్టిండు. ఓకే, ఆయన జైల్లో పెడితే ఒకసారి సందర్భాన ఆయన తప్పించుకున్నాడు అనేది కూడా మనకి తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ ద్వారా తెలుస్తుంది. తర్వాత ఇక్కడనే మనకి ఇంకేం అర్థమవుతుందంటే చూడండి, ఇక్కడ ఈ ముంజరాజు ఒకసారి తప్పించుకొని గోదావరి దాటుతుంటే ఈ తైలప్ప యొక్క ఫ్యూడేటరీ యాదవ బిల్లమ్మ ఉన్నాడు. ఆ యాదవ బిల్లమ్మ ముంజరాజుని చంపిండు అని కూడా మనకి తెలుస్తుంది. తైలప్ప యొక్క ఫ్యూడేటరీ ఎవరు అంటే యాదవ బిల్లమ్మ. రైట్, ఇట్లా మనకి చాలా వర్డ్స్ వస్తాయి, చాలా పేర్లతోటి, ఇట్లా మనం గుర్తుపెట్టుకోవాలి. యాదవ బిల్లమ్మ.
ఓకే, యాదవ బిల్లమ్మ. యాదవ బిల్లమ్మ ఎవరు? ఫ్యూడేటరీ. ఈ తైలప్ప 2 కూడా ఫ్యూడేటరీ ఉన్నారు, రైట్. తైలప్పనేమో రాష్ట్రకూటస్ యొక్క ఫ్యూడేటరీ, యాదవ బిల్లమ్మనేమో తైలప్పకి యొక్క ఫ్యూడేటరీ అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇట్లా ముంజరాజుని చంపేరు అని మనకి ఇక్కడ తెలుస్తుంది. ఓకే, అదే మనకి ఈ ప్రబంధ చింతామణి కూడా ఈ విధంగా ముంజరాజుని ఏ విధంగా చంపిరు, ముంజరాజు గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉందనేది మనకి ప్రబంధ చింతామణి ద్వారా స్పష్టంగా తెలుస్తుంది. నెక్స్ట్ ఇంకా చూసుకుంటే తైలప్ప గురించి, ఇన్ సౌత్ తైలప్ప యొక్క ఎనిమీస్ ఎవరు అంటే రాజరాజ చోళ. చోళాస్ చాలా నార్త్లోనేమో నార్త్ సైడ్ చూసుకుంటే, వెస్టర్న్ సైడ్ చూసుకుంటే ఇట్లా మనము డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు సౌత్ సైడ్ చూసుకుంటే చోళాస్ అటాక్ చేస్తున్నాడు తైలప్ప మీద. ఓకే, ఇక్కడ మనకి శాసనాల ద్వారా ఏం మెసేజ్ వస్తుందంటే చోళాస్ చాలా బ్యాటిల్స్ అనౌన్స్ చేసుకున్నారు, చాలాసార్లు తైలప్ప మీద అటాక్ చేసిరు, దండయాత్ర చేసిరు అనేది కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఓకే, రాజరాజ చోళ మైసూర్ని ఆక్యుపై చేసుకున్నప్పటి నుంచి చాలా అగ్రెసివ్గా ఉన్నాడు. అదే మన తైలప్ప 992లా డిఫీటెడ్ దెమ్. ఓకే, ఇక్కడ మనము చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. తైలప్ప మన కింగ్ తైలప్ప ఏం చేసిందంటే 992లా డిఫీటెడ్. ఓకే, డిఫీటెడ్. ఎవరి డిఫీట్ చేసిండు? రాజరాజ చోళ. రాజ చోళ. ఓకే, 992లా మన కింగ్ తైలప్ప రాజరాజ చోళని డిఫీట్ చేసిండు అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. తర్వాత ఈ పరమరాస్ని చోళాస్ని డిఫీట్ చేయడమే కాకుండా మన తైలప్ప ఇంకా ఏం చేసిందంటే హీ కాన్కర్డ్ లతా. తర్వాత గుర్జారా, చూడండి పేర్లు ఇలా వస్తాయి, గుర్జారా. నెక్స్ట్ లతా, గుర్జారా అండ్ పాలికోట ఏరియాస్. గుర్జారా అండ్ పాలికోట ఏరియాస్. గుర్జారా అండ్ పాలికోట ఏరియాస్. తర్వాత ఇవి అవన్నీ మన కింగ్ తైలప్ప కాంకర్ చేసుకున్నాడని మనకి అర్థమవుతుంది. తర్వాత నెక్స్ట్ ఇంకా చూసుకుంటే తైలప్ప గురించి, బాణవాసి ఏరియా హ్యాస్ బీన్ జాయిన్డ్ ఇన్ హిస్ కింగ్డమ్. తర్వాత చూడండి బాణవాసి, ఇట్లా పేర్లు మనకి వస్తాయి. బాణవాసి ఏరియా హ్యాస్ జాయిన్డ్ ఇన్ హిస్ కింగ్డమ్. ఓకే, ఇంత దీన్ని బట్టి మనకి ఈజీగా అర్థమవుతుంది తైలప్ప 2 ఎంత పవర్ఫుల్ కింగ్ అని. తర్వాత బడాప రాజా ఆఫ్ చాళుక్య డైనాసిటీ వాస్ హిస్ కమాండర్ ఇన్ చీఫ్. ఓకే, మనము ఇట్లా పాయింట్ రాసుకుంటే సబ్జెక్ట్ ఈజీగా గుర్తుంటుంది మనకి. ఎవరు బడాప రాజా? బడాప రాజా ఎవరు అంటే ఆఫ్ చాళుక్య డైనాసిటీ వాస్ హిస్ కమాండర్ ఇన్ చీఫ్. అన్నమాట, రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఇంత పవర్ఫుల్ కింగ్ ఉన్నాడని మనం నేర్చుకుంటున్నాం కదా. పవర్ఫుల్ కింగ్కి ఒక పోయెట్ కూడా ఉండాలి, ఒక కవి కూడా ఉండాలి. అది మనకి తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ ఈ పోయిట్స్ గురించి కూడా మనకి నేర్పిస్తుంది. అదే హిస్టోరియన్స్ మనకి ఇస్తున్న మెసేజ్. ఇప్పుడు ఇంత పవర్ఫుల్ కింగ్కి రానా పోయెట్ ఉన్నాడు అనమాట. ఓకే, రానా ది పోయెట్. వన్ ఆఫ్ ది కవిరత్నత్రయం ఇన్ కన్నడ లాంగ్వేజ్ ఫ్లరిష్డ్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ తైలప్ప. రానా ది పోయెట్ అనమాట. ఈ పోయెట్ రాసిన ఒక రైటింగ్స్ ఏంటిదంటే కవిరత్నత్రయం. చూడండి ఇట్లా పేర్లు వస్తాయి, కవిరత్నత్రయం ఇన్ కన్నడ. ఈ కవిరత్నత్రయం ఏ లాంగ్వేజ్లో ఉంది? కవిరత్నత్రయం ఈజ్ ఇన్ కన్నడ లాంగ్వేజ్. ఓకేనా,
కవిరత్నాత్రయం ఏ లాంగ్వేజ్లో ఉంది? కన్నడ లాంగ్వేజ్లో ఉంది. ఇట్ వాస్ ఫ్లరిష్డ్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ తైలప్ప. ఓకే, ఇట్ వాస్ ఫ్లరిష్డ్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ తైలప్ప. ఓకే, సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్ ఫర్ టుడేస్ క్లాస్. ఇది మన తైలప్ప గురించి మనము ఈరోజు క్లాస్లో పాయింట్ టు పాయింట్ స్టెప్ బై స్టెప్ నేర్చుకున్నాం. మీ అందరికీ ఈరోజు క్లాసు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్. మీ ఫ్రెండ్స్కి అందరికీ చెప్పండి మన ఛానల్లో జరుగుతున్న క్లాస్ వర్క్ గురించి. ఓకే, ఇప్పుడు మనము లాస్ట్ కింగ్ వరకు వచ్చేసినాము ఈ చాళుక్యన్ ఏజ్లో. ఓకే, కళ్యాణి చాళుక్యాస్ అయిపోగానే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కళ్యాణి చాళుక్యాస్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ వి విల్ స్టార్ట్ రాష్ట్రకూటాస్. రాష్ట్రకూటాస్ కూడా తొందరగా కంప్లీట్ చేసుకొని మనము కాకతీయాస్ స్టార్ట్ చేసుకుందాం. ఈ రకంగా మనము సిలబస్ కంప్లీట్ చేసుకుందాం మన తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.